Yes. So, leaders, once again, welcome and good morning to all. సో ఈరోజు మనం మార్నింగ్ సెషన్లో డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే గట్. ఏదైతే మన యొక్క గట్ సిస్టమ్ ఉందో అది మన శరీరానికి సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాము. సో మరి ఇది బ్రెయిన్ ఏంటి? బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది కదా. సో మరి గట్లో సెకండ్ బ్రెయిన్ ఏంటి అనేది చాలా మందికి కొంత సర్ప్రైజింగ్గా ఉండొచ్చు. అంటే మన బాడీలో మెదడు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అంటే జనరల్గా అందరు కూడా ఇక్కడ చూపిస్తారు. సో హెడ్ని చూపించి ఇక్కడ మెదడు ఉంటుంది అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. బట్ మరి అది ఒక బ్రెయిన్గా చెప్తారు. సో బాడీలో ఇంకొక బ్రెయిన్ అంటే సెకండ్ బ్రెయిన్గా కూడా ఇంకొక సిస్టమ్ వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా మంది సైంటిస్టులు దీనిపైన రీసెర్చ్ చేసి సో తెలుసుకున్నటువంటి విషయం. సో అదే మన గట్ సిస్టమ్. అంటే దాని యొక్క ఆ పనులన్నిటిని తెలుసుకొని వాళ్ళు సెకండ్ బ్రెయిన్గా దాన్ని అభివర్ణిస్తున్నారు. సెకండ్ బ్రెయిన్ మీన్స్ బ్రెయిన్ పోయి అక్కడ ఉండదు, బట్ బ్రెయిన్ ఏదైతే ఫంక్షనింగ్ చేస్తూ ఉంటుందో, ఎలా అయితే సిగ్నలింగ్ ఇస్తూ ఇది చేస్తూ ఉంటుందో, సో అలాంటి కొన్ని సిమిలర్ వర్క్స్ని మనకు వితౌట్ బ్రెయిన్ కనెక్షన్ చేసేటువంటి ఒక సిస్టమ్ బాడీలో ఉంది. సో అది మనకు గట్ సిస్టమ్. సో అయితే మరి ఎందుకు ఈ గట్ని మనం సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి అంటున్నాం? సో ఏదో ఒక బలమైన రీజన్ ఉండాలి. ఊరికేనే దేన్ని పడితే దాన్ని అంటే బాడీలో ఇంకా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. మరి మిగతా దేన్ని కూడా మనం సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి చెప్పట్లేదు. కేవలం ఒక గట్ సిస్టమ్ని సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఎందుకోసం అది? సో అసలు మన యొక్క ఆరోగ్యం, మానసిక స్థితి, ఇమ్యూనిటీతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం. సో అందరికీ నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతా ఉన్నాను. ఎప్పుడైనా మీరు టెన్షన్లో ఉన్నప్పుడు మీకు కడుపు బిగుసుకుపోయినట్లుగా అట్లేమన్నా అనిపించిందా? ఎగ్జాంపుల్, ఎగ్జామ్స్కు ముందు ఏదైనా ఒక పరీక్ష ఉంది, లేదా ఏదైనా ఒక జాబ్కి ఇంటర్వ్యూకి ముందు, లేదా ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి చేయాలి అనేటువంటి వాటికి ముందు ఎప్పుడైనా మీకు అలా అంటే కడుపు బిగుసుకుపోయినట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది అంటే చాట్ బాక్స్లో ఎస్ వై అని చెప్పి టైప్ చేయండి. ఎందుకు అంటే ఇది క్యాజువల్గా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో జరిగేటువంటి ప్రాసెస్ ఇది. సో అలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అంటే అందుకే ఇక్కడ మనం చెప్పేది మన గట్ అండ్ బ్రెయిన్ రెండిటికి మధ్య ప్రత్యక్షమైనటువంటి ఒక డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. సో అదే అక్కడ మేజర్గా మీకు అలా అనిపించడానికి కారణం. సో మరి ఎందుకు గట్ సెకండ్ బ్రెయిన్? సో మన పేగుల్లో సుమారు ఒక 100 మిలియన్స్ పైన సో నరాలకు సంబంధించినటువంటి న్యూరో సెల్స్ అనేటువంటివి ఉంటాయి. కంప్లీట్గా దీన్ని మనం ఒక ఈఎన్ఎస్ సిస్టమ్ అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. సో ఎక్కువ మెడికల్ టెర్మినాలజీ కాదు, బేసిక్గా ఈఎన్ఎస్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అంటే ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. అంటే ఇవన్నీ కూడా మన మెదడులో లాగానే పనిచేసే విధంగా ఉంటాయి. అందుకోసమే మనం మన యొక్క గట్ని మనం సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి అంటున్నాం. సో మరి గట్ బ్రెయిన్ కనెక్షన్ ఏంటి, ఎలా ఉంటుంది, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి యాక్సిస్ ఏంటి అనేది చెప్పి చూస్తే, సో నార్మల్గా మన యొక్క స్ట్రెస్ కానివ్వండి, మన యొక్క యాంగ్జైటీ కానివ్వండి, లేదా మన యొక్క భయం కానివ్వండి, సో ఇవన్నీ కూడా బ్రెయిన్ టు గట్కి మనకు ఇవన్నీ ఇది ఉంటుంది. అలాగే మరి గట్ నుంచి బ్రెయిన్కి ఏముంటుంది అంటే మన యొక్క మూడ్, అంటే హ్యాపీనెస్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, మన యొక్క మూడ్,
సో మన యొక్క ఎనర్జీ లెవెల్స్, తర్వాత మన యొక్క ఫోకస్, తర్వాత వచ్చేసి మన యొక్క నిద్ర ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు గట్ నుంచి బ్రెయిన్కి రివర్సబుల్గా ఉంటుంది. అయితే మనం ఎలా ఆలోచిస్తామో దానిపైన మన గట్ ప్రభావం ఉంటుందండి. గట్ ఆరోగ్యం కూడా మన యొక్క ఆలోచనల మీద ప్రభావం చూపుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా క్లియర్ స్టడీస్. ఎందుకు అంటే హ్యాపీ హార్మోన్ అని చెప్పేసి మన బాడీలో సెరటోనిన్ అని చెప్పేసి ఒక హార్మోన్ ఉంటుంది. అంటే మనని హ్యాపీగా ఉంచడానికి, ప్రశాంతంగా ఉంచడానికి మన బాడీలో ఆ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు చాలా కామ్గా ప్రశాంతంగా మనం ఉంటాం. అంటే సుమారు ఒక 90% ఈ సెరటోనిన్ అనేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో అది మన గట్లోనే తయారవుతుంది. 90% మన గట్లోనే తయారవుతుంది. అంటే అందుకోసమే మంచి గట్, అంటే మంచి గట్ సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళకి మంచి మూడ్ ఉంటుంది. తర్వాత మంచి గట్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి మంచి నిద్ర ఉంటుంది. తర్వాత మంచి గట్ సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏకాగ్రత కూడా చాలా బాగుంటుంది. సో ఎక్కడ కూడా మనము డీవియేట్ కాము. సో అలా మనం కంప్లీట్గా గట్ సిస్టమ్ని ఇచ్చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మరి గట్ మైక్రోబయోమ్ అని చెప్పేసి అంటాం. సో ఇలా చెప్పుకున్నాం మనం. మన గట్లో ఆల్మోస్ట్ మన బాడీలో ఉండేటువంటి సెల్స్ కంటే కూడా ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని ట్రిలియన్స్, నాట్ మిలియన్స్ బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, సూక్ష్మజీవులు మన గట్లో ఉంటాయి. అందుకోసమే దీన్ని మనం గట్ మైక్రోబయోమ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. మరి గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే మన యొక్క జీర్ణక్రియకి సహాయం చేస్తుంది, అండ్ వైటమిన్స్ ఉత్పత్తి కావడానికి హెల్ప్ చేస్తుంది, తర్వాత ఇమ్యూన్ సపోర్ట్కి కూడా హెల్ప్ చేస్తుంది. మరి బ్యాడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో అంటే ఇది గ్యాస్. సో ఎప్పుడు కూడా గ్యాస్ని రిలీజ్ చేస్తా ఇది ఉంటుంది. తర్వాత బ్లోటింగ్, తర్వాత వచ్చేసి మనకు ఇన్ఫ్లమేషన్ని కలిగిస్తూ అసౌకర్యాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ గట్ సిస్టమ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుంది ఏంటి అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దీనికి మేజర్ ప్రాబ్లం ఇదే అండి. ఈరోజు ప్రస్తుతం అందరూ ఫేస్ చేస్తున్నటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో స్టైల్ లేనటువంటి లైఫ్. సో అది మనకు గట్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఏంటి మరి ఈరోజు జంక్ ఫుడ్ కానివ్వండి, తర్వాత ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, తర్వాత ఒత్తిడి. ఈరోజు స్ట్రెస్ తీసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు, ఏ లెవెల్కి ఆ లెవెల్. డబ్బులు ఉన్న స్ట్రెస్సే, డబ్బులు లేకున్నా స్ట్రెస్సే. ఓకే. సో ఇలా జాబ్లో, బిజినెస్లో, స్టడీస్లో, ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా ఈరోజు స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. మోర్ దెన్ 90% స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఏదైనా కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి పనులు దానికి రిలేటెడ్. తర్వాత నిద్రలేమి. ఈరోజు ప్రాపర్గా ఒక 7 to 8 అవర్స్ క్వాలిటీ స్లీప్ అనేది చాలా తక్కువ మంది వెళ్తా ఉన్నారు. అంటే బెడ్ మీద పడుకున్న గంటలు పడుకున్నట్లు కాదు. సో క్వాలిటీ స్లీప్ అనేటువంటిది డిఫరెంట్, బెడ్ మీద పడుకోవడం డిఫరెంట్. నేను చాలాసార్లు చెప్తాను, పేషెంట్ ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ లేదా హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కూడా 24 గంటలు బెడ్ మీదనే ఉంటాడు. కానీ నిద్రకు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని అక్కడ చూస్తూ ఉంటారు. అంటే బెడ్ మీద ఉండి నిద్ర రాకపోతే అదొక రకమైన నరకం. సో అలాంటి సిచ్యువేషన్స్ని చాలామంది ఇచ్చేస్తూ ఉన్నారు. తర్వాత ఇమ్యూనిటీ తగ్గడం. సో ఇవి చాలాసార్లు మనకి ఏంటంటే గట్ యొక్క ఇన్ప్రాపర్ బ్యాలెన్స్కి ఇవన్నీ కూడా ఇండికేషన్స్ అన్నమాట. సో ఇవంతా కూడా మన గట్లో జరుగుతూ ఉంటుంది. గట్లో ఇదంతా కూడా సిస్టమ్ వెళ్తూ ఉంటుంది. మరి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఎందుకు ఇది జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అంటే ఎవరైనా దాని గురించి ఏమైనా థింక్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ రోగ నిరోధక శక్తి ఏదైతే మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ అని చెప్పేసి మనం చెప్తున్నామో 70% ఇమ్యూన్ వ్యవస్థ ఏదైతే ఉందో మన గట్ తోటి సంబంధం కలిగి ఉంటుంది. అందుకోసమే మంచి గట్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది అని చెప్పేసి అంటాం. అలాగే ఆ గట్ సిస్టమ్ ఏదైతే దెబ్బతింటే మనకు వ్యాధులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మరి గట్ బాగలేకపోతే ఏం కనిపిస్తాయి? ఏ లక్షణాలను మీరు చూస్తారు గట్ బాగలేకపోతే?
తరచూ గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ప్రాబ్లంకి సఫర్ అవుతూ ఉంటారు. ఇది ఒక గట్ బాలేదు అనేటువంటి సిగ్నల్. దానికి ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయి, బట్ మేజర్ ఇష్యూ ఇక్కడ. తర్వాత మలబద్ధకం. మలబద్ధకం అంటే సో మోషన్కి వెళ్ళకపోవడం ఎక్కువ, కొన్నిసార్లు కొన్ని రోజుల తరబడి, ఒక 4-5 రోజుల తరబడి కూడా మోషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు తినే ఫుడ్స్, ఒత్తిడి, స్ట్రెస్ వీటన్నిటితోటి వాళ్ళ యొక్క గట్ సిస్టమ్ సరిగా లేకుండా ఉంటే ఇది ఇండికేషన్. తర్వాత మలబద్ధకమైన గట్ ప్రాబ్లం ఉన్నట్లే, లేదు విరోచనాలైనా సరే గట్ ప్రాబ్లం ఉన్నట్లే. ఈ రెండు కూడా తెలుసుకోవాలి. చాలా మంది ఓన్లీ మలబద్ధకం ఉంటేనే గట్ సమస్య ఉంది అనేటువంటిది కాదు. మీకు అతిగా విరోచనాలు, మోషన్స్ అయినా సరే గట్ మనం సమస్య ఉంది అని చెప్పేసి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఇది కూడా గట్ బాలేదు అన్నదానికి ఒక ఇండికేషన్. అలసట, ఊరికేనే టైర్డ్ అయిపోతూ ఉంటారు. స్లీప్ ప్రాబ్లమ్స్, ఇంతకుముందు చెప్పాం మనం, నిద్ర లేమి సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎప్పుడు కూడా ఒక ఆందోళన, తర్వాత చిరాకు, అండ్ మన యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గడం, తరచూ మనకు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు లాంటివన్నిటివి కూడా మనకు తరచూ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు గట్ సరిగా లేదు అని చెప్పేసేటువంటి ఇండికేషన్స్. అంటే ఇన్ని విషయాలు మన గట్ బాలేకపోతే దాంతో కనెక్ట్ అయి ఉన్నటువంటి పరిస్థితిని ఇది ఉంటాయి. మరి ఇక్కడ గట్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచాలి? సో గట్ ఆరోగ్యాన్ని ఏం చేస్తే మనకు గట్ ఆరోగ్యం అనేటువంటిది డెవలప్ అవుతుంది అని చెప్పేసి చూస్తే, ఇక్కడ ఫైబర్ని చాలా ఎక్కువగా తీసుకోవాలండి. ఇది జనరల్ సజెషన్ నేను ఇస్తా ఉన్నాను. ఫైబర్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. సో మరి ఫైబర్ ఎక్కడ దొరుకుతుంది అంటే పండ్లు, కూరగాయలు, తర్వాత ఆకుకూరలు, మిల్లెట్స్ మనకి ఏదైతే ఉన్నాయో ఇప్పుడు, తర్వాత వీటన్నిటిని కూడా తీసుకుంటా ఉంటే మనకు గట్ చాలా బాగుంటుంది. అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే పులియబెట్టినటువంటి ఆహారం, దీన్ని కూడా మనము తీసుకోవాలి. ఇది కూడా మన గట్ని చాలా హెల్దీగా ఉంచుతుంది. పులియబెట్టినది ఏంటి అంటే పెరుగు, మజ్జిగ, తర్వాత ఇంట్లో తయారైనటువంటి పులియబెట్టినటువంటి ఆహారాలు, ఇవన్నీ కూడా మంచి బ్యాక్టీరియాని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. అంటే గట్ని చాలా ప్రాపర్గా హెల్దీగా తయారు చేయడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే డైలీ మనం తగినంత వాటర్ కూడా తీసుకోవాలి. వ్యక్తి అవసరాన్ని బట్టి సుమారుగా ఒక 2.5 నుంచి 4 లీటర్స్ వరకు మనం మంచి, అంటే ఆ వాటర్ని కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు నిద్ర 7 నుంచి 8 గంటల నాణ్యమైనటువంటి నిద్ర, క్వాలిటీ స్లీప్ అనేది కావాలి. తర్వాత ఒత్తిడిని తగ్గించాలి. మరి ఒత్తిడిని ఎలా తగ్గిస్తారు? ఇలా ఒత్తిడిని తగ్గించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ధ్యానం కానివ్వండి, యోగా కానివ్వండి, లేదా వాకింగ్ కానివ్వండి, ప్రేయర్స్ కానివ్వండి, తర్వాత మనకు ఏదైతే బ్రీతింగ్ సిస్టమ్ తోటి మనకు శ్వాసకు సంబంధించినటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మన గట్కి బ్రెయిన్కి ఉన్నటువంటి సంబంధాన్ని మెరుగుపరుస్తూ ఉంటాయి. సో అందుకోసమే మీకు ఇలా చెప్పాను నేను. అంటే ఎప్పుడైనా మనం టెన్షన్లో ఉన్నప్పుడు కడుపు బిగుసుకుపోయినట్టుగా అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, లేదా బాత్రూమ్కి వెళ్ళాలనిపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇది గట్ మరియు మెదడు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. అంటే ఇక్కడ ఈ సిగ్నల్స్ అన్ని కూడా గట్కి సంబంధించినవి. యాక్చువల్గా టెన్షన్ అనేటువంటిది మెదడుకు సంబంధించినది, అంటే మన బ్రెయిన్కి సంబంధించింది. మరి టెన్షన్ పడుతున్నప్పుడు ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయంటే డైరెక్ట్ కనెక్షన్ మనకు మన బ్రెయిన్కి, సో మన గట్కి ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తాం. సో ఫ్రెండ్స్, ఒకటే ఇక్కడ చెప్తా ఉన్నాను, మీ ఆరోగ్యం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు మంచి ఆరోగ్యం అని చెప్పేసి అనుకుంటున్నారు, అది మీ గట్లోనే మొదలవుతుంది. ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు చాలా రీసెర్చెస్ తర్వాత దీన్ని బలంగా ప్రూవ్ చేస్తూ ఉన్నారు. సో దీనిపైన చాలా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే హెల్దీ గట్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మలాన్ని తీసి కూడా, సో నార్మల్గా గట్ వీక్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంజెక్ట్ చేసేటువంటి
దాని మీద కూడా చాలా రీసెర్చెస్ జరుగుతున్నాయి. చాలా కంట్రీస్లో అది అడ్వాన్స్డ్గా మనకు చేస్తూ ఉన్నారు. సో గట్ మీన్స్ మనకు నోటి దగ్గర నుంచి పాయు వరకు ఉండేటువంటి కంప్లీట్ సిస్టమ్. ఇదేదో ఇక్కడ మాత్రమే కాదు, ఇది ఒక కేవలం ఆహారాన్ని జీర్ణం చేసే అవయం మాత్రమే కాదు, ఇది మీ యొక్క ఇమ్యూనిటీకి కేంద్రం. ఇమ్యూనిటీని ఇక్కడ ఏదైతే మనకు ప్రాపర్గా చెప్పుకుంటా ఉంటామో, మనకు ఇమ్యూనిటీ అని చెప్పేసి దానికి ఇది మూల కేంద్రం అని చెప్పొచ్చు. మీ యొక్క మానసిక ఆరోగ్యానికి ఇది ఒక పునాదిగా చెప్పొచ్చు. అండ్ అలాగే మీ బాడీలో ఎనర్జీకి కూడా ఇది మెయిన్ కీ రోల్గా ప్రవేశిస్తుంది. అలాగే మీ యొక్క భావోద్వేగాల పైన, మీ యొక్క మానసిక స్థితి పైన ప్రభావం చూపుతుంది. అందుకోసమే మీ గట్ ఆరోగ్యంగా ఉంటే మీ శరీరం, మీ మనసు రెండు కూడా ఆరోగ్యంగా ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. సో మరి ఈ గట్కి అటామీలో ఏదైనా ప్రోడక్ట్ ఉందా అంటే, కనెక్ట్ చేసేటువంటి ప్రోడక్ట్ ఉందా అని చెప్పేసి అంటే, ఎస్, గట్ సిస్టమ్ని హ్యాపీగా ఉంచేటువంటి ప్రోడక్టు అటామీలో ఉంది. సో దాన్ని మీరు హ్యాపీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏం చేయాలి అంటే, మన గట్లోని బ్యాక్టీరియాని మనం ఎలా సపోర్ట్ చేయాలి, మంచి బ్యాక్టీరియాని సపోర్ట్ చేయాలి అంటే, సో దానికి మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉంది. అదే న్యూట్రాస్యూటికల్ మిక్స్ ప్రోబయాటిక్స్ అని చెప్పేసి. సో మన గట్ బ్యాక్టీరియాని సపోర్ట్ చేయాలి అంటే మరి మనకి ఏం కావాలి, మంచి బ్యాక్టీరియాని అంటే మనకు ప్రోబయాటిక్స్, మంచి బ్యాక్టీరియా కావాలి. అండ్ అలాగే ప్రీబయోటిక్స్, ఆ మంచి బ్యాక్టీరియాకి ఆహారం కూడా కావాలి. చాలామంది ఓన్లీ మంచి బ్యాక్టీరియా ఒకటే తీసుకుంటామంటారు. కాదు, ఆ మంచి బ్యాక్టీరియా పనిచేయడానికి దానికి ఆహారం కూడా కావాలి. సో మరి ఇక్కడ అటామీలో న్యూట్రాస్యూటికల్ మిక్స్ ఉంది. సో ఇక్కడ ఇది మరి న్యూట్రాస్యూటికల్ మిక్స్ ఏం చేస్తుంది ఏంటి అంటే, ఇది కూడా మంచి బ్యాక్టీరియా. మరి మంచి బ్యాక్టీరియాలు కూడా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఒక 14 రకాల స్ట్రెయిన్స్ తోటి వచ్చినటువంటి గుడ్ బ్యాక్టీరియా యొక్క రూపమే మనకు అటామీలో ఉన్నటువంటి న్యూట్రాస్యూటికల్ మిక్స్. సో ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మంచి బ్యాక్టీరియా ఏదైతే మన బాడీలో గట్ వీక్ అయినప్పుడు ఇది ఉంటుందో దాన్ని సపోర్ట్ చేయడం, తర్వాత జీర్ణక్రియకి సహకారాన్ని అందించి గట్ యొక్క బ్యాలెన్సింగ్ని సరిగ్గా ప్రాపర్గా మేనేజ్ చేయడం. అండ్ అలాగే రోజువారీ మన డైలీ యొక్క వెల్నెస్ ఏదైతే ఉందో దానికి సపోర్టింగ్గా పనిచేసేటువంటి విధంగా అటామీ యొక్క న్యూట్రాస్యూటికల్ మిక్స్ అనేటువంటిది వర్క్ చేస్తుంది. సో ఇక్కడ సింపుల్గా మనం ఏదైనా ఈజీగా అర్థం కావడానికి తెలుసుకోవాలి అంటే, ఒక తోట, మనకి ఎగ్జాంపుల్ ఒక తోట ఉందనుకోండి. ఆ తోటలో మంచి మొక్కలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గుడ్ బ్యాక్టీరియా, కలుపు మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి బ్యాడ్ బ్యాక్టీరియా. సో మరి ఇక్కడ నీరు, ఎరువు ఏదైతే ఉందో అది ప్రోబయాటిక్స్, మన హెల్దీ డైట్ లాగా చెప్పొచ్చు అనమాట. ఇలా ఒక తోటని మనం ఎలా సంరక్షిస్తామో మన గట్ని కూడా ఆ విధంగా ప్రాపర్గా సంరక్షించాలి. సో అందుకోసమే ఈరోజు ఒకటే మనం చెప్పేది, ప్రపంచం ఆరోగ్యాన్ని ఈరోజు గట్ నుంచి ప్రారంభమవుతుంది అని చెప్తుంది. అందుకోసమే ఇక్కడ మనం మంచి ఆహారం తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే సీజన్ మారుతూ ఉంది, మన బాడీలో ఫిజియాలజికల్ చేంజెస్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రతి సీజన్కి అనుగుణంగా మన బాడీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని రకాల సమస్యలు రావడానికి, కొన్ని ఛాలెంజెస్ రావడానికి సీజన్ మారినప్పుడు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీన్ని మనం ప్రాపర్గా ఇచ్చేయాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి, హై ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మంచి నిద్ర, అంటే ఇవన్నీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కునేవి కాదండి. మనకు మనం దీనికి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు నిద్ర రావట్లేదు అంటే నిద్ర రాకపోవడానికి ఏం ట్రిగ్గర్ అవుతుంది అంటే, కొన్ని రకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కూడా చాలామంది నిద్ర పట్టకుండా చేయడంలో హెల్ప్ చేస్తాయి. సో దానికి ఎలాంటి మనం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఉంటాయి, మరి నిద్రపోకుంటుంటే ఆర్థిక సమస్యలు తీరుతాయా? తీరవు కదా. ఇంకా ఆరోగ్యం పాడైద్ది. మీ సమస్యకి ఇంకొక సమస్య తోడైతే తప్ప ఆ సమస్య తీరదండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. చివరికి ఏమైందో తెలుసా?
ఆర్థిక సమస్య కాస్త ఆరోగ్య సమస్యగా తయారవుతుంది. అప్పుడు ఇంకా ఆప్షన్ కూడా ఉండదు. ఎందుకంటే మీరు ఫిట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటే మీ ఆర్థిక సమస్యని సాల్వ్ చేసుకునేటువంటి ఇది మీకుంటుంది. బట్ మీరే ఫిట్‌గా లేరు, మీరే హెల్తీగా లేకపోతే మీ ఆర్థిక సమస్యని ఎవరు ఇది జేస్తారు? అంటే దానికి తోడు ఇంకా డబుల్ ఆర్థిక సమస్య అవుతుంది. ఎందుకంటే ఆరోగ్యానికి గూడా మనం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో, తక్కువ ఒత్తిడి, ఒత్తిడిని తగ్గించుకునేటువంటి మార్గాల్ని అన్వేషించండి. ఈరోజు ఒత్తిడి తగ్గించుకోవాలంటే మనకు తెలుసు. యోగా, ధ్యానం ఇవన్నీ కూడా చేస్తే మనకు అవుతుంది అని చెప్పి తెలుసు. బట్ ఎంతమంది మనం ఫాలో అవుతున్నాం? ఎందుకంటే ఎంతసేపు దాన్ని పెంచే మార్గాల్ని అన్వేషిస్తున్నాం తప్ప, దాన్ని తగ్గించేటువంటి వాటిని ఇచ్చేయట్లే. అలాగే సరైనటువంటి ప్రోబయాటిక్ సపోర్ట్. సో, ఇవన్నీ తీసుకున్నప్పుడు అంటే ఓన్లీ నేను ప్రోబయాటిక్స్ ఒకటే తీసుకుంటాను అటామీలో ఇవంతా తగ్గుతుందా అని చెప్పేసి అంటే అది కొంతవరకే. అటామీలో ప్రోబయాటిక్స్‌ని తీసుకుంటూ కూడా మనం వీటన్నిటిని కూడా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేయను. నేను ఇంతకుముందు ఉన్నట్టే యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాను. అయినా సరే ఈ ఒక్క ప్రొడక్ట్ నాకు పనిచేస్తుందంటే దాని యొక్క పరిధి కొంతవరకే. సో, మీరు ఎప్పుడైతే మీ యొక్క ఇవన్నీ కూడా చేంజ్ చేసుకొని దానికి ప్రాపర్‌గా ప్రోబయాటిక్ సపోర్ట్‌ని యాడ్ చేసుకుంటారో అది మీకు చక్కగా బాగా వర్క్ చేస్తుంది. సో, ఫ్రెండ్స్ అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈరోజు చాలా రీసెర్చెస్ చెప్తా ఉన్నాయి. సో, ఆరోగ్యానికి మూలం మన యొక్క గట్ అని చెప్పేసి. సో, మళ్ళీ మనం గట్‌ని ఆరోగ్యంగా ఉంచుకుంటే శరీరం, మనస్సు, ఇమ్యూనిటీ అన్నీ కూడా మెరుగ్గా పనిచేస్తాయి. సో, దీన్ని సెకండ్ బ్రెయిన్‌గా అందుకోసమే మనం చెప్తా ఉన్నాము. సో, అందుకోసం నేను చెప్పేది ఒకటే. ఈరోజు మంచి ప్రోబయాటిక్‌ని ఖచ్చితంగా చూస్ చేసుకోండి. సో, అటామీలో ఉన్నటువంటి ప్రోబయాటిక్స్ ద బెస్ట్ అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే 14 రకాల స్ట్రెయిన్స్ ఇస్తున్నాం. ఇండియన్ మార్కెట్‌లో ఇప్పటివరకు ఇన్ని విపరీత అంటే ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నటువంటి ప్రోబయాటిక్స్ అనేటువంటిది లేదు. మాక్సిమం ఉంటే ఓ 3, 4, 5 ఉంటాయి. బట్ ఇక్కడ 14 రకాల స్ట్రెయిన్స్ మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడంలో, చాలా రకాల ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఇవ్వడంలో సపోర్ట్ చేస్తా ఉన్నాయి. సో, అలాగే మనం చిన్న పౌడర్ ప్యాకెట్ ఫార్మ్‌లో వస్తుంది. అటామీలో ఉన్నటువంటి ప్రోబయాటిక్స్ అనేటువంటిది. 2.5 గ్రామ్స్ ఉంటుంది ఒక ప్యాకెట్‌లో. సో, అది మనకు 3 బిలియన్ స్పోర్స్ అంటే ఏదైతే మనకు ఒక ప్యాకెట్‌లో ఉండేటువంటి ప్రోబయాటిక్ స్పోర్స్ ఎన్ని అంటే 3 బిలియన్ స్పోర్స్‌ని మనం చాలా ఎక్కువగా ఇస్తా ఉన్నాము. అండ్ దీంట్లో ప్రీబయోటిక్స్ కూడా మిక్స్ వస్తుంది. అండ్ అటామీ ప్రోబయోటిక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ప్రోబయోకాప్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక లేటెస్ట్ మెథడ్ తోటి తయారై వచ్చినటువంటిది. మరి ఏంటిది ప్రోబయోకాప్ టెక్నాలజీ అంటే ఇది మనం ప్రోబయాటిక్స్ తీసుకున్న తర్వాత చాలా మందికి మన స్టమక్‌లో ఉండేటువంటి యాసిడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆ ప్రోబయాటిక్స్‌ని కూడా చంపేస్తాయి. అంటే అది లాస్ట్ వరకు కూడా రీచ్ కాకుండానే దాన్ని చంపేస్తా ఉంటాయి. మరి ఈ ప్రోబయోకాప్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే లాస్ట్ వరకు కూడా గట్‌లో రీచ్ కావడానికి ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. అంటే దానికి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. సో, ఆ షీల్డ్ లాగా పనిచేయడం వల్ల మనం తీసుకున్న పర్పస్ ఏదైతే ఉందో, ఈ ప్రోబయాటిక్స్‌ని మనం తీసుకున్న పర్పస్ ఏదైతే ఉందో, అది పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దిస్ ఈస్ ఎ యూనిక్ పాయింట్ అటామీ ప్రోబయాటిక్స్ యొక్క. తర్వాత ఎల్‌డిడిఎస్ అంటే DDS-1 అని చెప్పేసి లాక్టోబాసిల్లస్ DDS-1 అని చెప్పేసేటువంటి రీసెర్చ్డ్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో చాలా దానిపైన క్లినికల్ రీసెర్చెస్ అవన్నీ ఉన్నాయి. అది కూడా మన అటామీ ప్రోబయాటిక్స్‌లో యాడ్ అప్ అయింది. తర్వాత ఈ ప్రోబయాటిక్స్ ఇంకా ఏం చేస్తుంది అంటే మోషన్‌ని పెంచుతుంది. చాలామంది ఈరోజు ఫుడ్ తీసుకుంటా ఉంటారు. బట్ ఆ ఫుడ్ బాడీ అబ్జార్బ్ చేస్తుందా లేదా తెలియదు. ఫుడ్ బాడీ అబ్జార్బ్ చేయకపోతే కూడా వెయిట్ పెరుగుతారండి. అందుకోసమే వెయిట్ లాస్ కావాల్సినటువంటి వాళ్ళకి ప్రోబయాటిక్స్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. అంటే మన గట్ బాక్టీరియా సరిగా లేనప్పుడు మీరు విపరీతంగా వెయిట్ పెరుగుతా ఉంటారు. ఎందుకు వెయిట్ పెరుగుతారు అంటే ఇక్కడ రీజన్ అదే. మనం తీసుకునే ఆహారం మన బాడీ పూర్తి స్థాయిగా అబ్జార్ప్షన్ ఉండదు. సో, అలాంటప్పుడు ఆహారం ఏమవుతుంది పోయి బాడీలో ఫ్యాట్‌గా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్‌గా కన్వర్ట్ తోటి ఆటోమేటిక్‌గా మనం వెయిట్ గెయిన్ అయితా ఉంటాం.
సో మరి ప్రోబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఆ గట్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. గట్ అబ్జార్ప్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యేటువంటి రేషియో అనేటువంటిది తగ్గుతుంది. దాంతో ఇది వెయిట్ లాస్ లో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కూడా మీరు చెప్పొచ్చు. తర్వాత లేడీస్ కి తరచుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గురైతా ఉంటారు. సో వాళ్ళకు కూడా ప్రోబయాటిక్స్ తీసుకుంటే చాలా అద్భుతంగా ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని కూడా ఇది కంట్రోల్ చేయడంలో మనకు చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అని చెప్పొచ్చు. తర్వాత చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది ఇవ్వచ్చు. ఈరోజు అంతా కూడా జంక్ ఫుడ్ అని, తర్వాత కవర్లో ఏదైతే మనకు ప్యాకేజ్డ్ ఫుడ్ చిన్న చిన్న ప్యాకెట్స్ లో చిప్స్ అని అవని ఇవని ఈరోజు బయట షాప్స్ లో విపరీతంగా దొరుకుతున్నాయి. కలర్ఫుల్ గా ప్యాకేజెస్ పెడుతున్నారు పిల్లలన్నీ కూడా. ఈవెన్ రూపాయి 2 రూపాయల దగ్గర నుంచి కూడా మనకు ఆ కలర్ఫుల్ ప్యాకెట్స్ దొరుకుతూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా బాడీ లోపలికి వెళ్తే ఏం చేస్తాయి అంటే ఆ చిన్నతనంలో వాళ్ళ యొక్క ఆకలిని చంపేసి వాళ్ళ యొక్క ఎదుగుదలని, మానసిక స్థితిని ఇది చాలా ప్రభావితం చూపిస్తుంది. ఈరోజు ఆటిజం ఏదైతే ఉందో చాలా మంది పిల్లలు వాళ్ళ యొక్క బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఇది ఉంటుంది. ఆటిజం అని చెప్పేసి అలా చాలా మంది పిల్లల్ని హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ కంప్లీట్ గా ఇది ఉంటుంది. హైపర్ యాక్టివ్ గా చాలా మంది పిల్లలు ఇది ఉంటారు. వాళ్ళు చెప్పిన మాట వినకుండా చాలా వాళ్ళ యొక్క అల్లరి చాలా డిఫరెంట్ గా ఇది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ఆటిజం వాళ్ళకు కూడా మన యొక్క ప్రోబయాటిక్స్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇదంతా కూడా మన గట్ నుంచి కనెక్ట్ అయ్యేటువంటి సిస్టమే. సో ఇలా ఈ ఒక్క ప్రోడక్ట్ అనేటువంటిది కంప్లీట్ మన బాడీలో ఒక అద్భుతమైన సిస్టాన్ని క్రియేట్ చేసి హెల్దీగా ఉన్న వాళ్ళకి ఇంకా హెల్దీగా ఉంచుతుంది. ఎందుకంటే మీరు తరచూ రెగ్యులర్గా తినే ఆహారం కూడా ఒక్కొక్కసారి మీకు స్టమక్ అన్కంఫర్టబుల్గా తర్వాత హెవీగా అనిపిస్తూ ఉంటుంది. దానికి రీజన్ అదే, ప్రాపర్గా మన గట్ సిస్టమ్ లేదు అని చెప్పేసి. అందుకోసమే ఇప్పుడు సీజనల్గా నెక్స్ట్ వర్షాకాలం, తర్వాత వర్షాలతో పాటు చాలా రకాల ఈగలు ఇవన్నీ కూడా వచ్చి అంటే చాలా ఎక్కువ ఈ టైంలో మనకు స్టమక్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. పాతకాలంలో అయితే ఇంకా చూసేవాళ్ళు అంటే ఈ టైంలో చాలా ప్రాబ్లమ్స్ గత్తరని అదని ఇదని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి అంతటికి కూడా కారణం మనం హైజీన్ ఫుడ్ తీసుకోకపోవడం, గట్ని ప్రాపర్గా ఉంచుకోకపోవడం. అందుకోసమే సీజన్కి ముందే మీరు మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే ఎలాంటి డయేరియా కానివ్వండి, వేరే ఏ ఇతర ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈ ప్రోడక్ట్ని మీ దగ్గర ఉంచుకోండి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ మనం తీసుకుంటే మన గట్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. మనం బయట తినే ఇలా ఏ ఫుడ్ తిన్నా సరే మనం తినేది అంతా కూడా కెమికల్ ఫుడ్. బయట తినగడం తప్పదు, ఎలాంటి పరిస్థితి ఏదో ఒకటి. ఇంట్లో చేసుకొని తిన్నా సరే మనము ఆయిల్స్ కానీ ఇవన్నీ కానీ చాలా రకాల దారుణమైనటువంటి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఉండాలి అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే మీ గట్ని చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. మంచి ఫుడ్ వాటన్నిటితో పాటు ఇది కూడా సపోర్ట్ చేస్తూ మన యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా చక్కగా వర్క్ చేసేటువంటి ప్రోడక్ట్ న్యూట్రాస్యూటికల్ మిక్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సో ఇది ఈరోజు టాపిక్, గట్ సెకండ్ బ్రెయిన్గా ఎలా పనిచేస్తుంది ఏంటి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే.